హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 1000 పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. డిగ్రీ విద్యార్థి కలిగి ఉండి వయసు 21 నుండి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉండబోతుందని పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్ వేకెన్సీస్ 1100 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు మినిమం డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి. 60% మార్క్స్ జనరల్ అభ్యర్థులు, రిజర్వేషన్ అభ్యర్థులు 50% మార్క్స్ పాస్ అయి ఉండాలి. వయసు మినిమం 20 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం 25 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ లిటరసీకి సంబంధించి క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ప్రొఫిషియన్సీ కంప్యూటర్స్, ఐటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అని ఇచ్చారు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి ఈ నెల 19వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ 12వ తేదీ మార్నింగ్ సెషన్లో కండక్ట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి 6.14 lakhs నుండి 6.50 lakhs వరకు సిటీసీ అయితే ప్రొవైడ్ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది. టోటల్గా 120 minutes టైం ఇస్తారు. 200 marks, 200 questions ఉంటాయి. లాజికల్ రీజనింగ్ అండ్ డాటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ సంబంధించి 60 questions, 60 marks, 40 నిమిషాలు టైం ఇచ్చారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 40 questions, 40 marks, 20 minutes టైం ఇచ్చారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 40 questions, 40 marks, 30 నిమిషాలు టైం ఇచ్చారు. జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్, ఐటీకి సంబంధించి 60 questions, 60 marks, 25 minutes టైం ఇచ్చారు. టోటల్గా 200 questions, 200 marks, 120 minutes టైం ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ మరియు హిందీలో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్కి 0.25 మార్క్స్గా నిర్ణయించడం జరిగింది. తర్వాత ఎవరైతే రిటర్న్ టెస్ట్లో మంచి స్కోర్ చేస్తారో వారికి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత పోస్టింగ్ ఉంటుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్లీ చేయనున్నారు. అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఇచ్చారో ఒకసారి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఎగ్జామినేషన్ సెంటర్ తెలుసుకునే ముందు మీరు అప్లై చేసుకున్న సమయంలో మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ అవైలబుల్గా పెట్టుకోవాలో ఆ వివరాలు తెలుసుకుందాం. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఏజ్ కోసం 10th, 12th స్టాండర్డ్ మార్క్ షీట్ అవైలబుల్ ఉంచుకోండి. తర్వాత లాంగ్వేజ్ ప్రొఫెషన్స్కి సంబంధించి సర్టిఫికేట్ ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఉండాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేటు, తర్వాత ఫోటో కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మీ దగ్గర ఉండాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు మీరు మీ థంబ్ ఇంప్రెషన్ స్కాన్ చేసుకోండి. సిగ్నేచరు మరియు ఫోటోగ్రాఫ్ని స్కాన్ చేసుకొని దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. వాటిని మీరు అప్లై చేసుకునే సమయంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఆన్లైన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన సెంటర్ వివరాలను ఒకసారి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకుంటే చీరాల, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు. తెలంగాణ నుండి అప్లై చేసుకుంటే హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఉన్న ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. టోటల్గా 1100 పోస్టులను భర్తీ చేయనున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఒకసారి తెలుసుకుందాం. ఈ 1100 పోస్టులు ఉంటాయి. ఇందులో నుండి అన్ని రాష్ట్రాల్లో కలిపి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దానికి సంబంధించి ఈ విధంగా ఉందండి. అహ్మదాబాదు, బెంగళూరు. అహ్మదాబాద్లో 70 ఉన్నాయి, బెంగళూరులో 75 ఉన్నాయి, భోపాల్లో 55, భువనేశ్వర్లో 50, చండీగఢ్లో 70 ఉన్నాయి, చెన్నైలో 70, ఢిల్లీలో 130, గౌహతిలో 35, హైదరాబాద్లో 65 ఉన్నాయి, కొచ్చిలో 55, కోల్కతాలో 60, లక్నోలో 85, ముంబైలో 130,
నాగ్పూర్లో 50, పంజాబ్లో 45, పూణేలో 55, టోటల్గా 1100 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు 65 వేకెన్సీస్ ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఐడిబిఐ నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఐడిబిఐలో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు జేఎం పోస్టులను భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.